తెలంగాణ ఎన్జిఓస్ కేంద్ర సంఘం అధ్యక్షులు జగదీష్ అన్న గారు మరియు జేఏసీ చైర్మన్ కూడా వారే. అది అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల మీద కలవడం జరిగింది. మరి కలిసి మా ఆలోచన విధానాన్ని, మా కష్టాలను, మా కన్నీళ్లను మరి వారికి చెప్పడం జరిగింది. వారు చాలా ఓపికగా విని మా సమస్యల మీద సబ్ కమిటీ వేయడం జరిగింది. ఆ సబ్ కమిటీ పెద్దలు ఉప ముఖ్యమంత్రి వర్యులు మన బట్టి విక్రమార్క గారు, మరి గౌరవ సభ్యులుగా గౌరవ మంత్రివర్యులు శ్రీధరన్న గారు, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకరణ గారు, స్పెషల్ మెంబర్ కేశవరావు గారు, ముగ్గురితోని కమిటీ వేసి చైర్మన్గా వారు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారు 2 సార్లు 3 సార్లు మరి సమయం ఇచ్చి ఆ సమయాన్ని కూడా క్యాన్సిల్ అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు మేము ఏ జిల్లాకు పోయినా ఫస్ట్ మాకు అడుగుతున్నది, మాకు టీఆర్సీ వస్తుందా, డిఏలు వస్తాయా, హెల్త్ కార్డు నడుస్తుందా, 317లో మాకు న్యాయం చేస్తారా, ఆంధ్రాకు పోయిన తెలంగాణ ఉద్యోగులు వస్తారా, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మరి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టింది, మీరు మాట్లాడుతున్నారా, మాట్లాడతలేరా, లేదంటే మీరు కూడా ఇంతకుముందున్న నాయకుల్లాగా ప్రభుత్వంతో కుమ్మక్కైందని అడుగుతారు. మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ మంత్రివర్యులను అడుగుతున్నాను. ఈ 6 సమాధానాలకు మేము ఏం సమాధానం చెప్పాలి, దయచేసి మీరే చెప్పండి. గౌరవ ముఖ్యమంత్రి గారు టైం ఇచ్చి మాట ఇచ్చి చెప్పిన తర్వాత కూడా సబ్ కమిటీ పిలవకపోవడం, రాష్ట్ర అధ్యక్షునితో మాట్లాడకపోవడం, జేఏసీ అధ్యక్షునితో మాట్లాడకపోవడం ఇది మంచి పద్ధతి కాదు. సంక్షేమ పథకాలు చేస్తున్నారు 100% మేము సంక్షేమ పథకాలు మోసే సైనికుల్లాగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లాగా ప్రజలు కడుతున్న పన్నులతోని జీతభత్యాలు తీసుకుంటున్నాం, జవాబారీ వ్యవస్థలో ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మిగతా రాష్ట్రాల కన్నా ముందుంచాలనే ఆకాంక్షతో మేము పనిచేస్తున్నాం. కానీ ఈరోజు కనీసం 20,000 రూపాయల బిల్లు పాస్ అయితే ఒట్టు. ఉద్యోగుల కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి, ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉంటే ఆ బిల్లు పైసలు కట్టే స్థాయి ఉద్యోగులు కోల్పోయారు. ఇంట్లో రోజు సతీమణితో కొట్లాడాలి, పిల్లల ఫీజు కట్టకుండా అల్లాడిపోతున్నారు. దయచేసి మా పరిస్థితి పైన ఆలోచన చేయండి. మా ఏ ఉద్యమకారులైతే, ఏ ఉద్యోగులైతే ఉద్యమకారులు మేము మొత్తం నాశనం అయిపోయినా సరే మా రాష్ట్రం వస్తే చాలు, మా పిల్లల భవిష్యత్తు బంగారంగా మారితే చాలని చెప్పి మా ఉద్యోగాలని పన్నంగా పెట్టి జై తెలంగాణని రోడ్ల మీద వచ్చి 54 రోజులు సమ్మెలు చేసి కేసులు పెట్టుకొని బేయిజత్ అయి తెచ్చుకున్న ప్రభుత్వం 9.5 సంవత్సరాలు ఇబ్బంది పడి ఆ ప్రభుత్వాన్ని కూడా ఇంట్లో కూర్చోబెట్టిన ఘనత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులది. మిత్రమా, ఇది మర్చిపోవద్దు. ఏ ప్రభుత్వ ఉద్యోగులైతే ఎలక్షన్ డ్యూటీలో ఉండి పోయిన ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారో మళ్ళీ ఆ ఉద్యోగులు మళ్ళీ రేపు ఎలక్షన్స్ వస్తే ఈ యోధులే ఆ ఎలక్షన్ డబ్బాల దగ్గర ఉంటారు, ఈ యోధులే పనిచేస్తారు. మా మీద దయ ఉంచండి. మా ఓపికని, మా సహనాన్ని చాతగాంతరం అనుకోవద్దు. మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పిండ్రు, మా యుద్ధం గాంధీ మార్గంలో పోతామని. 100% వారు చెప్పిన మాట గాంధీ మార్గంలోనే పోతాం. కానీ మీరు ఒకవేళ మమ్మల్ని ఇక్కడనే పరీక్షిస్తామని చెప్తే మాత్రం రేపు ఒక్కసారి ఉద్యోగులు రోడ్డు మీద వస్తే ఎవరి తరం కూడా మళ్ళీ వాళ్ళకు బయట పంపించడానికి, లోపల పంపించడానికి మాకు కూడా చేత కాదు. మా రాష్ట్ర అధ్యక్షుని పిలిపించి మాట్లాడి మా సమస్యలు పరిష్కారం చేయండి. మరీ ముఖ్యంగా గౌరవ మంత్రులతో నేను కోరుతున్న, రాష్ట్ర అధ్యక్షుడు వస్తే, జేఏసీ చైర్మన్ వస్తే దయచేసి ఇమీడియట్గా పిలిచి మా సమస్య అడిగి మాట్లాడండి. మరీ కొంతమంది ఆఫీసర్లు కూడా కనీసం కొత్త మోహం జగదీశ్వర్ గారు వస్తే అసలు ఎవరు జగదీశ్వర్ అన్నట్లు చూస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారేమో పేరు పెట్టి పిలుస్తున్నారు, అధికారులు మాత్రం కనీసం ఒక ఆఫీసరు నేను 3:30కు రావద్దని చెప్పి 5 గంటలకు రమ్మంటాడు, 5 గంటలకు పోతే నేను పండుకున్నా అంటున్నాడు, 6 గంటలకు పోతే మా బొమ్మడితో వచ్చి లోపట్టున్నాడని చెప్తున్నారు. ఇదేనా పద్ధతి? ఈ పద్ధతులు మానుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మీరైనా ఉద్యోగులే, మేమైనా ఉద్యోగులమే. 100% ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఆదేశాలు పాటించవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. మీరు పనిచేయాలి, మేము పనిచేస్తాం. ఒకవేళ మీరు ఇంకా మేము ఇట్లే చేస్తామంటే ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడి నాయకత్వంలో